ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము ఎలీషా జీవితములో నుండి దైవ ధ్యానాలు చేస్తూ ఉన్నాం గనుక ప్రతి ఒక్కరు కూడా దైవ లేఖనాలలో నుండి ఆలోచన చేద్దాం, వాస్తవాలు గుర్తిద్దాం. प्रभु प्रियनो, पवित्र शास्त्र बाइबल से एलीशा के जीवन से कई बातें हम लोग अध्ययन कर रहे हैं और आज भी उसी तरह हम एलीशा का जीवन से कई बातें हम लोग अध्ययन करने वाला है। ఈ రోజు కూడా వచనాన్ని చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. दूसरे राज्य का पुस्तक तो 13వ अध्याय 20-21 वचन हम लोग पढ़ेंगे। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. प्रिय लोग, हिंदी बाइबल में ऐसा लिखा है, तब एलीशा मर गया और उसे मिट्टी दी गई। प्रतिवर्ष वसंत ऋतु में मोयाब के दल देश पर आक्रमण करते थे। लोगों किसी मनुष्य को मिट्टी दे रहे थे। एक दल उन्होंने दिखाई पड़ा, तब उन्होंने उस शव को एलीशा के कब्र में डाल दिया और एलीशा की हड्डियों को छूते हुए जी उठा और अपने पाँव के बल खड़ा हो गया। చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. और पढ़ा हुआ वचन के लिए प्रार्थना करके हम लोग अध्ययन करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. पवित्र परमेश्वर, जीवित परमेश्वर, आपका किए हुए कार्य के लिए और कोटि कोटि धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ पढ़ा हुआ वचन के लिए आप आशीष करके हमसे बातें करने के लिए प्रार्थना करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. हमारा प्रभु यीशु मसीह में मांगते पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా చక్కని విషయాలు, సూచక్రియలు, అద్భుతాలు, వాటి వివరాలు మనం వింటూ వస్తున్నాం. प्रिय लोग, पवित्र शास्त्र बाइबल से कई सूचना अद्भुत कार्यों को हम लोग देखते आ रहा है। కనుక ప్రతి విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అమూల్యమైన సంగతులు అర్థం చేసుకోవాలి. हम लोग ध्यान करने से बहु अमूल्य वचन में हम लोग को देखने को मिलता है। మనము కొన్ని విషయాలు విన్నప్పుడు దాదాపుగా 24 సంగతులు, అద్భుత కార్యాలు మనం విన్నాం. अद्भुत कार्य के बारे में कई 24 अद्भुत कार्यों के बारे में हम लोग सुना है। ఈరోజు మరొక విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2-6 వచనాలు. आज का दिन पहले राजा का पुस्तक 17 अध्याय 2 वचन 2 से पढ़ेंगे। ఏలియాను కాకుల ద్వారా పోషించుట, ఇది కూడా ఒక అద్భుతమే. एलिया को कौवा से उनको पोषण करना ये भी एक अद्भुत कार्य है। నిజమే, దేవుడు అద్భుత రీతిగా ఆయనను పోషించాడు. ఉదయము సాయంకాలం రొట్టె మాంసము చేత, అది కాకుల చేత పంపించి
పోషించినట్లుగా చూస్తున్నాం. अ, सवेरे और शाम का समय कौवा से रोटी बेचकर उनको पोषण किया करके हम वहाँ पर देखते हैं। నిజంగా చరిత్రలో అంతకుముందు ఎన్నడూ జరగలే. ఆ తర్వాత కూడా ఎప్పుడు జరిగిన ఆధారాలు, నకళ్ళు మనకేమీ లేవు. इतिहास में कभी इसी तरह हुआ नहीं, लेकिन कई आधार भी नहीं हैं। ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9 నుండి 18 వచనాలలో पहले राजा का पुस्तक 19 अध्याय 19 वचन से ప్రకృతి ద్వారా ఏలియాతో మాట్లాడుట. ప్రకృతి ద్వారా ఏలియాతో మాట్లాడుట. परमेश्वर ने एलिया से प्रकृति से बातें कर रहा है। నిజమే ప్రియులారా, దేవుడు ప్రకృతిని పంపి ఆ ప్రకృతిలో నుండి దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనము తేటగా గుర్తించవచ్చు. परमेश्वर ने उनका जो प्रकृति से कई बातें बेस करके उन्होंने बातें किया करके वहाँ पर देखने को मिलता है। ఇది కూడా ఒక గొప్ప ఆశ్చర్యంగానే మనము భావించాలి. ये भी एक आश्चर्य का कार्य है। అక్కడ బలమైన పెనుగాలి లేచినట్లుగా, భూకంపము కలిగినట్లుగా, మెరుపు పుట్టినట్లుగా, నిమ్మళమైన స్వరము వచ్చినట్లుగా మనము ఈ వచన భాగాలలో చూడొచ్చు. वहाँ पर देखने को मिलता है ऐसा आवाज आया और भूकंप आया। इसी तरह कई बातें हम लोग को देखने को मिलता है। ఆయన మహారోషము గలవాడనై నేనొక్కడనే మిగిలి ఉన్నానన్నాడు 10వ వచనం. 10वें वचन में तो यहोवा के लिए तो एक ही व्यक्ति में बचा हुआ करके उन्होंने बताया। చూడండి, పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చినప్పుడు, ఆ సముఖమందు నిలిచినప్పుడు 11వ వచనములో పెనుగాలి, బలమైన పెనుగాలి అన్నాడు. जैसे 11 वचन में तो पहाड़ का ऊपर खड़ा होने के लिए बोला जब भी तो कई तो इस तरह आवाज आया और करके सुनते हैं। ఆ గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను అనే మాట చూస్తున్నాం 11 చివరిలో. और आवाज आने के बाद में और भूकंप हुआ करके अंतिम वचन में देखते हैं। 12వ వచనం, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను అని చూస్తున్నాం. फिर भूकंप के बाद आगे दिखा दिया तैभी यहोवा उसका आग में ना था। ఆ మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను అని చూస్తున్నాం. वो आग आने के बाद में और निर्मल रीति से एक आवाज बातें करते हुए देख रहा है। ఇది కూడా ఒక గొప్ప అద్భుతమే కదండి. దైవ ये भी एक లేఖనాలలో మనము చూచినప్పుడు ప్రకృతి वचन ద్వారా ఏలియాతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. एलिया के साथ ये प्रकृति से परमेश्वर ने उसको स्वर से बातें किया करके हम उसका देखते हैं। దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేసేవాడో మనకు ఈ సంగతులను బట్టి అర్థమవుతా ఉంది. परमेश्वर ने कई चिन्ह चमत्कार कई रीति से वो करता करके इस बात से हमको पता लगता है। ఇక మరొక విషయానికి వచ్చినట్లయితే और एक రాజుల बात 2వ గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. दूसरा राजा का पुस्तक 2 अध्याय 9 से 11 वचन तक हम देखने से ఇక్కడ మనము గమనించినప్పుడు ఏలియాను పరలోకమునకు తీసుకొని పోవుటను గూర్చిన వివరాన్ని మనం వింటాం. यहाँ पर एलिया को और परलोक लेके जाने के बारे में
हम लोग देखते हैं 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. उनके पार पहुंचने से पर एलिया ने एलिशा ने एलिशा से कहा, इससे पहले मैं मेरे पास से उठा लिया जाऊं, जो कुछ तू चाहते मेरे मेरे लिए करूं वह मांगा। तब एलिशा ने कहा, तुझे मैं आत्मा से तो उसका दुगना भाग मुझे मिला जाइए। చూశారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు. వారు ఆ, దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టు దయచేయమని అడిగాడు. 10వ వచనంలో, ఆ, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడినది కాకపోవునని చెప్పాడు. 11వ వచనం, ఆ, 10वां వారు वचन ఇంకా में వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అని చూస్తున్నాం. तो अग्नि रथ उनको अग्नि घोड़े दिखा दिया और उनको अलग कर दिया करके, जैसा आपने मांगा है जो कष्ट रीति से है, अगर मैं दिखूंगा तो हो जाएगा, नहीं तो फिर मुश्किल है करके उन्होंने बताया। కనుక ఏలియాను పరలోకానికి తీసుకొని పోవుటను గూర్చిన విషయాన్ని మనము గమనిస్తున్నాం. एलिया को परलोक में लेके जाने के विषय में हम यहाँ पर देखते हैं। ఇక తరువాత ఎలీషా జీవితంలో ఎన్నో జరిగాయి. అవన్నీ మనం వింటూ వచ్చాం కాబట్టి మనం దాటిపోదాం. एलिशा के बारे में कई बातें वो घटा हुआ है और सबके बारे में हम लोग अध्ययन किया है। ఆ తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15 నుండి 21 వచనం. और दूसरा इतिहास का पुस्तक में 26 अध्याय 15 से लेकर 20 तक हम लोग कई वचन देखते हैं। ఈ వచన భాగాలను చూస్తే ఉజ్జియాను కుష్ఠరోగముతో మొత్తుట అనే విషయాన్ని మనము గమనిస్తాం. वहाँ पर ऐसा दिखा है जो उज्जिया के बारे में जो कौड़ी बीमारी से हो गया करके वहाँ पर देखते हैं। ప్రియులారా, प्रियनो, సంగతిని సరిగా మనము ఆలోచన చేస్తే ఉజ్జియాను కుష్ఠరోగముతో మొత్తిన ఆ సందర్భంలో నిజంగా ఒకప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. एक बार చూడండి, ఇక్కడ మనము చదివినట్లయితే అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాశాలను కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలో ఉంచిన. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? కాని కార్యాన్ని చేసినట్లుగా చూస్తాం. దాని వలన అతనికి కుష్ఠరోగము కలిగింది, గర్వించి చెడిపోవడం మూలాన. उज्जिया ने अच्छे से काम किया पहले, फिर बाद में गर्व से तो परमेश्वर का प्रति उन्होंने काम करने से उनको कौड़ी बीमार आ गया। ఇవన్నీ కూడా ఒక అద్భుతంగానే చెప్పవచ్చు. ఇలాంటి ये सब కార్యాలు ఎన్నో దేవుడు జరిగించాడు. इस తనది तरह కాని పని తాను చేయడం మూలాన అతడు రాజరకం చేయాలి గాని ధూపపీఠం మీద ధూపం వేయకూడదు. కానీ ఇతడు वो మందిరంలో ప్రవేశించి ధూపం వేసిన కారణము చేత అతనికి కుష్ఠరోగము కలిగింది. वो राजा है, राजा का काम करना चाहिए। याजक के रूप से मंदिर में जाकर वहाँ पर दुआ उठाना उनका काम नहीं था, वो इसीलिए वो गलती की उन्होंने। ఆ తర్వాత రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. अब दूसरा राजा का पुस्तक 20वां अध्याय 1 से 11। ఆ వచన భాగంలో చూస్తే
హిజ్కియాను దేవుడు స్వస్థపరచుటను గూర్చిన సంగతి వ్రాయబడింది. वहाँ पर हिजकिय्याह को चंगा किया करके वहाँ पर लिखा गया है। ఆ వచనాలన్నీ చదవాలి. చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా 1 నుంచి 11 వచనాలలో ఉన్న సారాంశంను మీకు తెలియజేయడం జరుగుతుంది. 1 से 11 तक है, जो उसके बारे में क्लुप्त रूप से उसका वचन में लिखा संदेश देंगे। దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:24. दूसरा इतिहास पुस्तक 32वां अध्याय और 24वां अध्याय वचन। 32:24లో వ్రాయబడిన మాట, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను అని వ్రాయబడింది. उन दिनों में हिजकिय्याह ऐसा रोगी हुआ कि वह मरने पर था, तब उसने यहोवा से प्रार्थना की और उन्होंने उसके बातें करके उसके लिए एक चिन्ह दिया। కనుక హిజ్కియాను దేవుడు స్వస్థపరిచిన కార్యం ఒక అద్భుతమైన కార్యమే అని చెప్పాలి. हिजकिय्याह को चंगा किया एक अद्भुत कार्य है। అలాగుననే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో 25వ వచనంలో ఒక మాట మనము చూస్తాం. दानियेल के पुस्तक में 5वां अध्याय 25 वचन में एक वचन देखने को मिलते हैं। ఆ వచన భాగాలలో గోడపై చేవ్రాత అని మనము చదవచ్చు. उस भाग में तो दीवार का ऊपर एक उंगली से लिखा हुआ भाषा है। ఆ గోడపై చేవ్రాత, నీ ప్రభుత్వం విషయములో దేవుడు నిన్ను లెక్క తోచగా నీవు లెక్కకు సరిపోలేదు అనే విషయం ఆ భాగంలో చూస్తాం. అంతకుముందు ఎప్పుడు ఒక అరచేయి రావటం, గోడ మీద వ్రాయటం ఎన్నడూ ఎరుగరు. ఇది ఒక అద్భుతమే. वहाँ पर उस घड़ी में मनुष्य के हाथ की कई उंगलियां दिखाकर सामने राज मंदिर की दीवार पे सुने कुछ लिखने से और हाथ को भाग लिखकर था, वह राजा का दिखाई पड़ा। ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అనే మాట చూస్తాం. उस गले में माने का हस्तगा से लिखा हुआ वो राजा स्पष्ट से वो लिखा हुआ वचन को देखा। ఇక మరొక విషయాన్ని అక్కడ 25వ వచనాన్ని చదువుకుందాం. 5:25. 5वां अध्याय 25 वचन वहाँ पर देखेंगे। అక్కడ ఏం జరిగిందో చూడండి. 25వ వచనం. 25 वचन में क्या हुआ देखिए। ఆ వ్రాతను గురించిన వివరం అక్కడ వ్రాయబడినట్లుగా చూడగలం. जो लिखा गया उसी के बारे में वहाँ पर लिखा, जो शब्द लिखा गए थे, मैंने टेकल और उपासन करके लिखा है। ఈ వాక్య భావం మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను అనే మాట. मैंने मतलब आपका राज्य के बारे में हिसाब किया, उसके अंदर आप कभी पढ़ा। ఇక తరువాత సంగతి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. योना का पुस्तक में एक पहला अध्याय और 1 से 16 वचन में ऐसा लिखा है। ఆ భాగంలో మనము చూచినప్పుడు సముద్రముపై గొప్ప తుఫాను రేపుట అనేది మనం చూస్తాం. समुद्र के ऊपर कई तूफान उठाया करके वहाँ पर देखने को मिलते हैं। ప్రియులారా, ఆ తుఫాను ఒక అద్భుతం. నిజంగా అది ఎవరిని బట్టి జరిగిందో మనకు తెలుసు, ఎవరి కొరకు జరిగిందో తెలుసు, ఎవరు చేశారో మనకు తెలుసు.
ఎందుకు చేశాడో, ఎందుకు తుఫానును రేపాడో కూడా మనకు తెలుసు. ऊपर तूफान उठा, किसके लिए उठा, कौन उठाया, किसी के बारे में उठाया, ये सब कुछ हम लोग जानते हैं। పారిపోతున్న యోనాకు ప్రకృతి చేత పాఠం చెప్పించాడు దేవుడు. और प्रभु ने, परमेश्वर ने जो कहा था उसके विरुद्ध में वो भाग रहा था, इसी के बारे में तो तूफान उठा के परमेश्वर ने वो काम किया। నిజమే, దేవుడు ఎన్నో పాఠాలు జీవితంలో చెబుతా ఉంటాడు. ఒక గొప్ప కార్యాలు మన బ్రతుకులో ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. अपना जीवन में कई बातें अद्भुत कार्य करता रहता है, हम लोग उनको ध्यान देना चाहिए। అలాగునని యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు योना का पुस्तक में पहले अध्याय 17 वचन से लेकर दूसरा अध्याय 10वां वचन तक देखा जाए। అక్కడ గొప్ప మత్యమును నియమించుటను గూర్చిన విషయం చూస్తాం. वहां पर बड़ा मछली को उन्होंने सिद्ध किया करके देखते हैं। గొప్ప మత్యం తన భక్తుడైన యోనాను ఆ మత్యము మృంగివేసినట్లు, ఆ తదుపరి అది క్రక్కివేసినట్లు మనము చూస్తాం. वह बड़ा मछली योना को पेट में ले लिया, फिर बाद में परमेश्वर आज्ञा देने के बाद में नीनेव का तो नजदीक में उनको उल्टी करके बाहर दे दिए। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవాది దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాగున పాఠము చెప్పాలో ఆయన చెప్పేవాడుగా చూస్తాం. प्रभु में प्रियनो, परमेश्वर को कई असंभव नहीं है, सब कुछ असंभव है। जिसको जो सिखाना चाहिए उसी को बात को उनको सिखाते हैं। మరొక మాట మనము గమనిస్తే और एक बात को हम लोग जानकर किया तो యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం योना का पुस्तक में चौथा अध्याय 6वां वचन में ऐसा लिखा है। ఇక్కడ చొర చెట్టును అప్పటికప్పుడే మొలిపించుట, అది కూడా ఒక అద్భుతమే. जो वो पेड़ को ऐसा पैदा किया जबी का जबी, तो वो भी एक अद्भुत कार्य है। ప్రియులారా, చొర చెట్టును ఏర్పరచి ఆయనకు నీడనిచ్చినట్లుగా తదుపరి వెంటనే అది వాడిపోయినట్లుగా ఈ సంగతులు మనం ఎరుగుదాం. एक दिन में वो झाड़ को पैदा किया, फिर बाद में सूखा गया करके वहाँ पर देखने को मिलते हैं। అలాగుననే 4వ అధ్యాయం 7వ వచనములో चौथा अध्याय 7वां वचन में ఒక పురుగును ఏర్పరచుట, ఇది కూడా ఒక అద్భుతమే. అప్పటికప్పుడు जबी का जबी उन्होंने एक कीड़ा को तैयार करके झाड़ को ऊपर छोड़ दिया। మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను అన్నాడు. दूसरा दिन वो कीड़ा झाड़ को खाने से वो झाड़ सूख गया करके वहाँ पर देखते हैं। అలాగే యోనా గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు जैसे ही योना का पुस्तक चौथा अध्याय 8 से लेकर 10वां वचन तक, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని అనుకొనెను అని చూస్తున్నాం. जब सूर्य उगा तब परमेश्वर ने तो बुराई पाकर लू चलाई और धूप योना के सिर पर ऐसे लगी कि वहाँ इस तरह लगा कि जीने से मरना मेरे को अच्छा है करके उन्होंने सोचा है। ఇక్కడ వేడిమి గల తూర్పు గాలిని రప్పించుట అనేది మనము చూస్తున్నాం. और उन्होंने जो हवा, गर्मी हवा चला दिया करके वहाँ पर दिखते हैं।
కాబట్టి ఒక యోనా గ్రంథములోనే 4 అద్భుతాలను మనము చూస్తున్నాం కదా. 4 5 अ, 4 5 5 5 అద్భుతాలను చూస్తున్నాం. योना का पुस्तक में 5 अद्भुत कार्य को हम लोग को देखते हैं। ఒకటి సముద్రంపై గొప్ప తుఫాను రేపుట, एक तो समुद्र को ऊपर तूफान को उठाना, 2 గొప్ప మత్యమును నియమించుట, और दूसरी बात है कि बड़ी मछली को सिद्ध करना, 3 ఒక చొర చెట్టును ఏర్పరచుట, और वो एक से झाड़ को उन्होंने पैदा किया है, 4 ఒక పురుగును ఏర్పరచుట, और उसको झाड़ को काटने के लिए एक कीड़ा को तैयार किया, 5 వేడిమి గల తూర్పు గాలిని రప్పించుట. और गर्मी के साथ हवा को बहाया। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో మనము గమనించినప్పుడు దేవాది దేవుడు చేసే కార్యాలు మనకు అర్థమవుతా ఉంటాయి. కనుక ఇంత అద్భుతకరుడు మరి ఎలీషా చనిపోయినప్పుడు ఆయన శవమునకు తగిలిన సైన్యములో ఒకడు బ్రతికినట్లుగా, చనిపోయి ఆయన ప్రక్కన పాతి పెట్టినప్పుడు అది తగిలినప్పుడు బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. प्रभु में प्रिय लोग, और परमेश्वर ने कई अद्भुत कार्य कर रहा है, और जब एलिशा का समाधि में एक शव को रखने से वो जी उठा करके भी हम लोग वहाँ पर पड़ा देखा। కనుక దేవుడు అద్భుతకరుడు, దేవుడు అద్భుత కార్యములు చేయువాడు. परमेश्वर अद्भुत है, अद्भुत कार्य करने वाला परमेश्वर है। కనుక ఆ దేవాది దేవుని నిత్యము స్తుతించి గణపరచి కొనియాడి మనము మహిమపరచాలి. ఎన్ని అద్భుతాలండి! మనము ఆదికాండము నుండి బైబిల్ గ్రంథములో ఉన్న అద్భుతములనన్నింటినీ మనము వివరంగా వింటూ వస్తున్నాం. पवित्र शास्त्र में आदि का पुस्तक से लेकर अंतिम तक प्रभु का, परमेश्वर का कई बातें, अद्भुत कार्य उन्होंने किया करके हम लोग देखते हैं, सुनते हैं। కనుక మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన ప్రభువుకు సమస్తము సాధ్యం అనే సత్యాన్ని దైవ లేఖనాలలో నుండి మనం వింటున్నాం. प्रभु परमेश्वर को असंभव कुछ भी नहीं है, परमेश्वर को सब कुछ संभव है करके हम लोग वचन में सुनते हैं। అలాగూ ప్రతి విషయంలో ప్రభు కార్యాలను, అద్భుతాలను మనము గుర్తించి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు కొరకు నమ్మకస్తులంగా జీవిద్దాం. इस तरह उनका जो अद्भुत कार्य करने वाला परमेश्वर हमारा परमेश्वर है, और इनके बारे में हम लोग हमेशा उनका प्रति तो अच्छे बनकर रहने के लिए तो प्रभु ने चाहते हैं। ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. प्रार्थना करेंगे, और सर झुका के आंखें बंद कीजिए। ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. ప్రభు కార్యాలు గొప్పవి, ఆయన చేసే క్రియలు గొప్పవి. प्रभु ने जो किया कार्य वो अद्भुत है, बड़ा है, इसी के लिए उसको वंदन करके प्रभु को महिमा देने के लिए। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर और उन्नत स्थान में बैठा हुआ परमेश्वर, धन्यवाद देते हैं आपको। దేవా, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నీవే, అందును బట్టి మీకు స్తోత్రములు. आप अद्भुत है, अद्भुत कार्य करने वाला परमेश्वर, इसके लिए धन्यवाद करते हैं। దైవ గ్రంథంలో మీరు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములనన్నింటిని బట్టి కృతజ్ఞత, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ నామానికే చెల్లించుచు पवित्र शास्त्र बाइबल में कई बातें, कई अद्भुत कार्यों को किया परमेश्वर है, इसके लिए धन्यवाद करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. हमारा प्रभु यीशु मसीह के नाम में मांगते पिता, आमीन। ఆమేన్. Amen. आमीन।